ఎంత దారుణం సార్. ఎందుకంటే ఈ ప్రచారం ఈ రకంగా చేస్తే కంపెనీలోళ్ళు ఆలోచిస్తారు కదా, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇట్లా ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళు ఎక్కడ ప్రయోజనం ఉంటుంది, ఏ రకంగా ప్రయోజనం ప్రజలకు కల్పించవచ్చు అని ఆలోచిస్తారు. సో ఒక అకాడమీ వస్తే ఎంతోమందికి అక్కడ ఉపాధి కల్పిస్తుంది, ఎంతోమందికి లబ్ధి చేకూరుతుంది. సో దానికి మహిళా ఉద్యోగులు ఇట్లా అవుతారు, ఈ ప్రాంతం కరెక్ట్ కాదు, హైదరాబాదు ఈ రకమైనటువంటి వీళ్ళు ఎవరైతే పేటీఎం బ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి పనులే చేస్తారు. లేకపోతే ఈ రకంగా ఎందుకు చేస్తారు సార్? కావాలని దుష్ప్రచారం చేయాలని పనిగట్టుకు చేస్తున్న పని. ఎందుకంటే వీళ్ళు అధికారంలో లేరు, ప్రజలు వీళ్ళని తిప్పికొట్టారు. పొరపాటున ఇప్పుడు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యి ఇక్కడ పెట్టుబడిదారులు వచ్చి నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం చేసినటువంటి పరిపాలన ఎంత చెత్త పాలన అని ప్రజలు కంపేర్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యే అయినాను సార్. ఆదోని ఎమ్మెల్యేలో రోజు పొద్దున్న లేచి 9 గంటల నుంచి రాత్రి 11 దాకా పని చేస్తా ఉన్నాను సార్. పని చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అని, ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పార్థసారథిని ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని కంపేర్ చేసి చూస్తారా లేదా? ఎవరు బెటర్ చేస్తున్నారని చూస్తారా లేదా? జనాల్లో మంచి మనం పని చేస్తే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. పని చేయకపోతే ఎంతకాలం చేసినప్పటికీ కూడా పని చేయకుండా ఏదో మాటలు చెప్పి ఏదో అవినీతికి పాల్పడతా ఉంటే జనాలు అదే రకంగా అసహించుకుంటారు కూడా. ఇప్పుడు ఎప్పుడైతే కంపేర్ చేసి నాకు మంచి మార్కులు పడతాయో ఈ మిగతా వాళ్ళకు కుళ్ళుంటే ఎలా? వాళ్ళు చెయ్యరు, మమ్మల్ని చెయ్యనేరు. అదే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రం అంతా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఏమీ ఆలోచన చేయకుండా, ఆయన కనీసం అనుభవం ఉందా లేదా అని కూడా చూడకుండా ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కడితే 151 సీట్లు ఇచ్చి పెద్ద ఎత్తున ఆయనకి మెజారిటీ ఇస్తే కూడా 5 సంవత్సరాలు ఆయన ఎలగబెట్టిందేదో మనం అంతా చూసాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మరి ఇప్పుడు మేమొచ్చి బ్రహ్మాండంగా చేస్తా ఉన్నామని ప్రతిపాదనలు చేసి మాకు ఇంకా టైం కూడా లేదు. అవి కూడా 50 రోజులు అయింది సార్. 50 రోజుల్లో ఈ మాత్రం ప్రజల్లో కాన్ఫిడెన్స్ గాని, 50 రోజుల్లో కంపెనీల్లో బయట దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓ పాజిటివ్ దృక్పథాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంటే దీన్ని ఏదో విధంగా చెడగొట్టాలని చేయడం దుర్మార్గం. ఇది వీళ్లకు మాత్రమే